కథనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. రాజకీయాల్లో ఇద్దరు మిత్రులు అనగానే గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీలు. అయితే ఇక ముందు మరో ఇద్దరి పేర్లు కూడా గుర్తుకొస్తాయి. వారే సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి. ఎందుకంటే తనతో పాటు దాదాపు 20 ఏళ్ల పాటు కలిసి నడుస్తూ తన శ్రేయోభిలాషిగా ఉన్న కేవీపీని ఆనాడు వైఎస్ ఎలా గౌరవించారో ఇప్పుడు సీఎం రేవంత్ కూడా వేం నరేందర్ రెడ్డికి అలాంటి గౌరవమే ఇచ్చారు. తాజాగా వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ఈ చర్చ నడుస్తోంది. 2004లో వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలవగా 2007లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. అప్పటి నుంచి వీరి స్నేహబంధం కొనసాగుతోంది. మంచి చెడుల్లో కష్టసుఖాల్లోనూ ఇద్దరూ కలిసే ప్రయాణించారు. రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇక రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడే వేం నరేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో పాటే నడిచారు. అలా దాదాపు 20 ఏళ్లలో ఏ పరిస్థితులు ఎదురైనా వీరి స్నేహానికి ఇబ్బంది రాలేదు, మరింత బలపడింది కూడా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన వెంటనే కేవీపీకి సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత 4 ఏళ్లకు రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేం నరేందర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చారు. 2 ఏళ్లకే వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి ఎంపిక ఏకగ్రీవమైంది కూడా. మొత్తం మీద తనను నమ్మి తనతో పాటు జర్నీ చేసిన మిత్రులను ఆనాడు వైఎస్ ఎలా గుర్తు పెట్టుకున్నారు, ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాలో గుర్తు పెట్టుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.